ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. సాక్షాత్కార వైభవోత్సవాలతో శోభిల్లుతున్న శ్రీనివాస మంగాపురం. శ్రీ గోవిందరాజస్వామి వారికి రేపు పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో ఆగమోక్తంగా అంకురార్పణ. రథోత్సవంలో చంపకవల్లి సమేత పరాశరేశ్వరుని దర్శనం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న నారాయణవనం. విప్రచిత్త క్రమంలో అమ్మలగన్న అమ్మ అనుగ్రహం. వరంగల్ భద్రకాళి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు. భక్తకోటి కొంగు బంగారు దేవుడిగా కటాక్షిస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలతో శ్రీనివాస మంగాపురం శోభిల్లుతోంది. ఉత్సవాలలో రెండవ రోజైన మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ, హనుమంత వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, అలాగే జూలై 3వ తేదీన స్వామివారి పార్వేట ఉత్సవం ఆగమోక్తంగా జరగనున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజైన మంగళవారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊంజల్ మండపంలో స్వామివారిని వేంచేపు చేసి సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. వాహన మండపంలో కళ్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి పుష్పయాగ మహోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు విశ్వక్సేనుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు తిరుచిపై ఊరేగుతూ పుష్పయాగ మహోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆపై యాగశాలలో ఆగమ పండితులు అర్చకులు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం మేధిని పూజ మృత్సంగ్రహణం తదితర వైదిక క్రతువులను నిర్వహించి వైఖాన సాగమోక్తంగా అంకురార్పణం చేశారు. రేపు ఉదయం జరిగే పుష్పయాగ మహోత్సవంలో భాగంగా ఉదయం 9:30 నుండి 11:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 వరకు పుష్పయాగ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. కాణిపాకంలో కొలువైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మంగళవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న అదనపు ఈవోకు కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అదనపు ఈవో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో తమిళ నెల ఆణిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవత్ భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతినిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామివారికి పుష్పమాలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణు చిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా 6వ రోజున మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేర్స్వామి, చిన్నజేర్స్వామి, అధ్యాపకులు, శ్రీవైష్ణవులు సేవాకాలం శాతుమర నిర్వహించారు. శ్రీ వరదరాజస్వామి వారికి అలంకరించిన పుష్పమాలను పెరియాళ్వార్కు సమర్పించారు. పెరియాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. రథోత్సవంలో శ్రీ చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరుడు దివ్య శోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. రథంపై ఆది దంపతుల దర్శన భాగ్యంతో భక్తులు తన్మయులయ్యారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం రథోత్సవం రమణీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన మంగళవారం సాయంత్రం అర్చకులు చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారిని సర్వశోభిత దివ్యాలంకరణలతో రథంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక ఆరాధనలతో స్వామివారికి కర్పూర హారతులు అందజేసిన అనంతరం పురవీధులలో రథోత్సవం వేడుకగా సాగింది. ఆది దంపతులకు కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులు పరవశులయ్యారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవి విప్రచిత్తా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజున అర్చకులు అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించారు.
తరువాత అమ్మవారి ఉత్సవమూర్తికి విప్రచిత్త క్రమంలో అలంకరణలు చేసి విశేష పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు విప్రచిత్త క్రమంలో అమ్మవారిని దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం ట్రస్ట్ ఫండ్ ఉత్సవం ఘనంగా జరిగింది. తమిళ సంప్రదాయాన్ని అనుసరించి ఏటా ఆణిమాసం పుబ్బా నక్షత్రం రోజు ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను ఒక తిరుచుపై, శ్రీ ఆండాళ్ అమ్మవారిని మరో తిరుచుపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తిరుపతిలోని శ్రీ పెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు. మఠం ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో వన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఈ వన మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం స్విమ్స్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఆసుపత్రి ఆవరణలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఇతర వైద్యులు, అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఇతర అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ మీడియాతో మాట్లాడుతూ మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు, తద్వారా సకల జీవరాశుల మనుగడకు దోహదపడేలా వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య విశ్వవిద్యాలయము పద్మావతి మహిళా వైద్య కళాశాల తరఫున ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు వన మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మన క్యాంపస్లో వృక్ష సంపద కాపాడుకోవడానికి మనం వీలైనంత చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఈ చెట్లు పెంచడం అనేది మనకు చక్కటి ఆక్సిజన్ అందించడమే కాకుండా ఈ సమయానికి వానలు పడడానికి కానీ, తర్వాత అనేక రకాల పోషకాలు మనకు అందించడానికి కానీ ఉపయోగపడుతూ ఉంది. అందువల్ల దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని కేవలం మన తరానికే కాకుండా రాబోయే తరాలకి ఒక మంచి వాతావరణాన్ని అందించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎలాగైతే ధర్మో రక్షతి రక్షిత అంటామో అలాగే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో ఈ వన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా వైద్యులకి, వైద్య విద్యార్థులకి, ఇతర ఉద్యోగస్తులకి, అలాగే తిరుపతి వాస్తవ్యులందరికీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి
ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ జిల్లా కాజీపేట చైతన్యపురిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం హరోంహర నామస్మరణలతో ప్రతిధ్వనించింది. మంగళవారం సందర్భంగా అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత ఉత్సవాలను పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో కొలువైన రామబంటు శ్రీ ఆంజనేయునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆపై ఆకు పూజలు చేసి తమలపాకుల హారాలు, పుష్పాలతో పవనసుతిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరంలో కొలువైన శ్రీ దుర్గా గణపేశ్వర స్వామివారి దేవాలయంలో ఆషాఢమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అర్చకులు దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, మధుర పదార్థాలు, చీర, సారెలను కావళ్లలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అమ్మవారికి ఆషాఢం సారెలను అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు నగరంలోని శ్రీ ద్రౌపది శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజున భీమసేనుడు హిడింబాసుర వధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భీముడు హిడింబాసుని వధించిన ఘట్టానికి చిహ్నంగా భీమసేనుని అలంకరించి వాహనంపై వేంచేపు చేసి కోలాటాలు, భజనల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపు పేటలో కొలువైన శ్రీ దత్తనాథ క్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు మురుగనుకు నిత్యార్చనలు జరిపి వెండి కవచ ధారణ చేశారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి భక్తులచే పుష్పార్చనలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ కుమారస్వామి సేవలో తరించారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బెలకల గూడూరు గ్రామ సమీపంలోని జిందాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేదికపై వేంచేపు చేసి పలు రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ.
రామవు నీవైతేను తామన వర్ణమతడు తామవు నీవు పావనుడందురతని పావనయనవో నీవు పావనుడందురతని పావనయనవో నీవు ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా మణుగూరు పివి కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే శ్రీ ఆంజనేయ స్వామి బృహత్మూర్తికి విశేష ఉపచారాదరణ నిర్వహించారు. తరువాత నూతన వస్త్రాలు పుష్పమాలలతో పవనసుతిని అలంకరణలు చేసి ఆకుపూజలు సింధూరార్చనలు జరిపి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. హరే రామ హరే కృష్ణ స్మరణలతో గుంటూరు జిల్లాలోని తెనాలి పులకించింది. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని శోభాయాత్ర ఘనంగా జరిగింది. సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని పుష్పతోరణాలు అశ్వాలతో తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. కేరళ డ్రమ్స్ వాయిద్యాలు బాజా భజంతీల నడుమ తెనాలి పురవీధిలో జగన్నాథుని శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. అదేవిధంగా గుంటూరు జిల్లా నంబూరులో జగన్నాథుని రథయాత్ర వేడుకగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన రథంపై సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తుండగా పురవీధుల్లో జగన్నాథుని రథోత్సవం వేడుకగా సాగింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన శ్రీ కుమారస్వామి ఆలయంలో అభిషేకం కమనీయంగా జరిగింది. ఆషాఢ మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు పవిత్ర జలాలు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారిని సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని గ్రామదేవత రేణుకా ఎల్లమ్మ తల్లికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని గమనీయంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో స్వయంభూగా కొలువైన శ్రీ రాహురూపసేన దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో శతరుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఎండు ఫలాలు పంచామృతాలతో శతరుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ స్వామివారికి వర్ణశోభిత పుష్పాలతో అర్చనలు జరిపి పంచహారతలు సమర్పించారు. విశాఖ మహానగరం గాజువాక కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కాశీ విశ్వేశ్వరునికి పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి కవచధారణ జరిపి పుష్పాలతో అలంకరించి బిల్వార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ఇక విజయవాడ గవర్నర్ పేటలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. తొలుత అర్చకులు పవిత్ర జలాలు తరువాత పంచామృతాలతో కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారిని సేవించి తరించారు. సికింద్రాబాద్లోని పురాతన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో వేదికను ఏర్పాటు చేసి శ్రీ మల్లన్న స్వామిని శ్రీ ఎల్లమ్మ తల్లిని అలంకరించి కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు క్రతువులను జరిపి ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు.
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కొలువైన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తూ పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుని కనులారా గాంచి తరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కొలువైన శ్రీ జగన్నాథుని రథయాత్ర వేడుకగా జరిగింది. అర్చకులు సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని రథంపై చక్కటి అలంకరణలతో కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.